మొన్న కూడా ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు అన్నారు, ఇలా ఉంటే నేను ఎలా అడుగుతాను నామినేటెడ్ పదవులు, ఏం కావాలి అని అడగాలి చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి. మన భేటీలో కూడా ఏదో అడిగారని అన్నారు, అది ఎంతవరకు నిజమే తెలియదు. ఈ డామినేషన్ రేపు దాని మీద కానీ, ఆ పదవుల మీద కానీ, లేదంటే మిగిలిన మంత్రుల మీద కానీ కనపడదా? ఇప్పుడు ఒకటి పవన్ కళ్యాణ్కి ఒక టార్గెట్ ఉంది, ఆయనే చెప్పాడు కదా వ్యూహం అనేటటువంటిది. ఆ వ్యూహంలో పార్ట్ ఏంటి, ప్రభుత్వంలో చేరుతున్న అంటే తెలుగుదేశంతో పాజిటివ్ ఎప్పుడైతే ప్రారంభించాడో ఆయన గురించి పాజిటివ్ కథనాలు వెల్లులా వచ్చినాయి. ఇదివరకటి రోజుల్లో చూస్తే ఒక నాబోటోళ్ళం, ఒక ఇద్దరు ముగ్గురు ఆయన చేసే మంచిగా ప్రొజెక్ట్ చేసాం. ఒకసారి గుర్తు తెచ్చుకోండి, మన యూట్యూబ్లో నేను ఇంకో అంటే ఇన్ఫ్లుయెన్సర్స్లో పెద్దగా ఎవరు కూడా టచ్ చేయలే, ఒక నేనే టచ్ చేశాను. ఛానల్ పరంగా కూడా మేము అప్పుడు AP 24/7లోనే అయిపించాం. ఎందుకని, ఒక మంచి వాయిస్, ఆల్టర్నేటివ్ వాయిస్ అన్నటువంటి ఉద్దేశంతో ఒకటి ఉండాలి. ఇప్పుడు ఆయన చేసే ఈ రైస్ మీద యుద్ధమో లేకపోతే ఒక సమస్య పరిష్కారం కోసం చేసేదాన్ని ఒక తటస్థుడిగా నాలాంటోడు ఆకాంక్షిస్తాడు. కాకపోతే అది హడావిడి కాకుండా పరిష్కారం కావాలని కోరుకుంటాడు. నాలాంటి వాళ్ళకి ఏం కోరుకుంటుందంటే, ఈ సమస్యల్ని జర్నలిజం ఫీల్డ్లో ఏళ్ల తరబడి చూసేసాం, వీటి పరిష్కారాలు ఏంటో వాగుతూనే ఉన్నాం, ఆ పరిష్కారం కావాలని కోరుకుంటాం. ఈయన ఈ సమస్యని హైలైట్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్.